హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హనీ జున్ను. నా పేరు హరిత. నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే 1 kg చికెన్ బిర్యానీ ఎలా చేయాలన్నది చూపిస్తున్నానండి. ఇందుకు ముందుగా అయితే పెద్ద బాండి కదండి, పెద్ద గిన్నె, పెద్ద దబర అంటారు కదా, అట్లాగా పెద్ద గిన్నె ఒకటి పెట్టుకొని దానికి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్, కొంచెం గీ అనేది వేయాలండి. ఈ నూనె, నెయ్యి బాగా వేడెక్కద్దండి. వేడెక్కిన తర్వాత అయితే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి అందులో వేసేయాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగాలండి. మనం ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఆనియన్స్ బాగా ఎర్రగా వేగుతాయో అప్పుడే బిర్యానీకి ఆ ఫ్లేవర్, ఆ కలర్ అనేది వస్తుందండి. తరువాత ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత బిర్యానీ సామాన్ ఏమైతే ఉన్నాయి కదా అవన్నీ కానీ వేసేయండి. వేసిన తర్వాత వీటిని కొద్దిగా కలుపుకోవాలి. కలిపేసి కలుపుకొని తర్వాత ఆ టమోటాలు అనేటివన్నీ వేయాలండి. బిర్యానీ సామాన్ అయితే వేసేస్తున్నాం కదా, మనకి బిర్యానీ సామాన్ అని అడిగితే ప్యాకెట్లు వాళ్ళే ఇస్తారు. ఆకు, చెక్క, మొగ్గ, లవంగము, జాపత్రి, మరాఠీ మొగ్గ, పువ్వు ఉంటుంది చూడండి, అది పువ్వు పేరు తెలీదు, బండ పువ్వు అంటారు చాలామంది నేను చూసిన వీడియోస్లో. అవి వేస్తేనే కొంచెం బిర్యానీ అనేది టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టే చేయాలండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ ఏమో త్వరగా మగ్గుతాయి కానీ అంత టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఎర్రగా అయితే మగ్గనివ్వాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ టమోటాలు అయితే వేసుకోవాలండి. టేస్టింగ్ సాల్ట్ కానీ యూజ్ చేయొచ్చు, అంటే మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. కానీ డైలీ అయితే తినకండి, ఎప్పుడో ఒకసారి కాబట్టి తినొచ్చండి. ఇప్పుడు ఆనియన్స్ అనేటివి బాగా ఎర్రగా దోరగా వచ్చాయి కదా, వీటిల్లో కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను. వేసి వీటిని కానీ బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా వేగిపోవాలి. అంటే మనకి వేసిన వెంటనే స్మెల్ అనేది వస్తుంది వేగిన తర్వాత మసాలా అనేది. ఇవి వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో టమోటాలు అయితే వేసుకున్నామండి. 1 kgకి తగ్గట్టు టమోటాలు అయితే వేసుకోవాలి. తరువాత వీటిని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఓన్లీ అల్లము వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. తరువాత ఇవి కానీ కొంచెం బాగా వాడిన తర్వాత ఇందులో కొంచెం పెరుగు అయితే వేస్తున్నాను. చాలామంది పెరుగు అంటే హీట్ చేయకూడదు, బాయిల్ చేయకూడదు అన్నారు, కానీ పెరుగు వేస్తేనే అందులో టేస్ట్ వస్తుంది. నేను ముందుగానే ఈ చికెన్ని, ఈ 1 kg చికెన్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి, ఆయిలు, ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కొంచెం పెరిగేసి మ్యాగ్నేట్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత ఆ చికెన్ అయితే ఇందులో వేసేసాను. చికెన్ కానీ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత బియ్యం అయితే వేసానండి. బియ్యం వేసి నేను కనిపిస్తుంది కదా, ఆ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నానండి. ఆ 3 గ్లాసులకి దానికి తగ్గట్టు వాటర్ అయితే పోస్తున్నాను. నేను నార్మల్ బియ్యం తీసుకున్నాం కాబట్టి బాస్మతి బియ్యం అయితే గ్లాసుకి 1.5 గ్లాస్ పోయాలండి. నేను నార్మల్ బియ్యం కాబట్టి మా ఇంట్లో ఏవైతే ఉన్నాయి కాబట్టి అవి కొంచెం త్వరగానే కుక్ అవుతాయి. అదిగాక నానబెట్టాం కాబట్టి నేను 3 గ్లాసులే వేసానండి. ఎందుకంటే ఆల్రెడీ మన టమోటాలో వాటర్ వస్తుంది, మళ్ళీ చికెన్లో కానీ మ్యాగ్నేట్ చేసినప్పుడు వాటర్ అనేది వస్తుంది కదా, అందువల్ల ఇప్పుడైతే ఇవి మూత పెట్టేసి పెద్ద దబరైతే నీళ్ళు అయితే పెట్టేశాను. చూడండి ఎలా వచ్చిందాను, పొడి పొడిగా. ఇంకొంచెం తేమ ఉంది, ఈ తేమ పోయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందాను. మా పల్లెటూరి స్టైల్లో బిర్యానీ అనేది ఎలా చేసుకుంటాం అనేది అయితే చూపించానండి. ఈ విధంగా అయితే చేసుకుంటాం, చాలా టేస్ట్ ఉంది నార్మల్ రైస్తోని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.